పుంగనూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మిథున్ రెడ్డి పర్యటనని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మిథున్ రెడ్డి ఆరోపిస్తే దాడుల సంస్కృతి మీదేనంటూ తిప్పికొట్టారు టీడీపీ నేత చల్లబాబు. ఇరువురు నేతల మధ్య డైలాగ్ వార్ చూద్దాం. పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలియకుండా నేనేదో దావులంబిచ్చేస్తాడా, మామిడి చెట్లు నరికిచ్చేస్తాను, ఎక్కడన్నా ఒక్క తావును చూపించు, నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ చెప్తా. నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తల జోలికి పోయిన పాపానే ఎరగలేదు. చల్లబాబు కూడా నేను చెప్పేది ఒకటే, నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసిందేంటి? పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన గొడవ చేసినావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లబాబే అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే నేను పుంగనూరు అల్లర్లో ఉన్నా, నేను పోలీసు వాళ్ళు కొట్టినా, దానివల్ల కేసులు పెట్టినారు అని చెప్తాడు. నేను చెప్తాడా ఈరోజు నేను ఆ అల్లర్లో చేతితో రాయి తీసుకొని ఎవరన్నా రెచ్చగొట్టినా కూడా ఆ భగవంతుడు నాకు శిక్ష పెడతాడు. మీరు నన్ను అనవసరంగా 7 ఛార్జ్షీట్లు వేసి 7 ఛార్జ్షీట్లు కూడా ఏవన్న ముద్దాయిగా పెట్టించి 45 రోజులు మీరు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మీకే దక్కింది.